బెట్టింగ్ యాప్ కేసులో మంచు లక్ష్మి కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో సిఐడి విచారణ వేగంగా జరుగుతోంది. నిన్న విచారణకు యాంకర్ శ్రీముఖి, నటి నిధి అగర్వాల్ హాజరయ్యారు. జీత్ విన్ బెట్టింగ్ సైట్ ను నిధి అగర్వాల్, M88 యాప్ ను శ్రీముఖి ప్రమోట్ చేయడంపై అధికారులు ప్రశ్నించారు. యోలో 247 ఫెయిల్ ప్లే యాప్లను అమృత చౌదరి ప్రమోట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బిందు అయితే బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు ఈ రోజు మంచు లక్ష్మి హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం ఈ రోజు సిఐడి ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. మొత్తంగా ఆమెతో బ్యాంక్ డాక్యుమెంట్లతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు బ్యాంక్ పాస్బుక్ అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా ఈ రోజు తీసుకుని వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. నిన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విచారణలో భాగంగా యాంకర్ శ్రీముఖితో పాటు యాక్టర్ నిధి అగర్వాల్ కూడా హాజరయ్యారు. నిధి అగర్వాల్ తో పాటు యాంకర్ శ్రీముఖిని సుమారుగా గంట పాటు విచారించారు. డాక్యుమెంట్స్ ని కూడా తీసుకుని వెళ్లడం జరిగింది. వాళ్ళ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా పరిశీలించడం జరిగింది. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విచారణకు యాక్టర్ శ్రీముఖితో పాటు నిధి అగర్వాల్ కూడా హాజరయ్యారు. శ్రీముఖి M88 యాప్ అనే దాన్ని ప్రమోట్ చేయగా, అదేవిధంగా M88 అనేది సాధారణంగా ఆన్లైన్ లో స్పోర్ట్స్ బెట్టింగ్ క్యాసినో గేమ్స్ కు ఉపయోగించే అంతర్జాతీయ బెట్టింగ్ ప్లాట్ఫామ్ గా తెలుస్తుంది. అయితే యోలో 247 ప్లేయర్ అయితే దీనికి అమృత చౌదరి ప్రమోట్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. విచారణకు హాజరైనటువంటి వాళ్ళు మొత్తం అధికారులు వీరిని అయితే గంట పాటుగా సుమారుగా ప్రశ్నించారు. దీని నుండి వచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క అమౌంట్ ఉంటుందో ఇతర ఏదానికైనా ఆర్థిక లావాదేవీలను ఏ విధంగా అయితే మొత్తంగా కూడా ట్రాన్స్ఫర్ చేశారు, ఏ విధంగా పొందారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేశారు. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడానికి గల కారణాలపైన సిఐడి అధికారులు అయితే ఆరా తీశారు. ఈ విచారణలో కీలకంగా అయితే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసినటువంటి దాంట్లో మంచు లక్ష్మి కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు మొత్తం కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇచ్చారు. ఈ దాంట్లో 29 మంది మొత్తం ఇటు సినీ ప్రముఖులతో పాటు ఇటు యూట్యూబర్స్ కానీ ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ కానీ మొత్తం 29 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళందరినీ మొత్తం సిఐడి విచారించే దిశగా అయితే కొనసాగుతుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిర్మల్ జిల్లాలోని బాసరా